హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న అరక్కోణం మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బెంగళూరు ట్రిప్ వేసాం. బెంగళూరు మడికేరి. అక్కడ నా కారు సిలిండర్ హైడ్రో టెస్ట్ పెండింగ్ ఉందని సెర్చ్ చేస్తే దారిలో ఇది ఒకటి దొరికింది. 1 అవర్లో మనకి హైడ్రో టెస్ట్ చేసి ఇచ్చేసారు. ఇది అడ్రస్ వాళ్ళది బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇది వాళ్ళ సర్టిఫికెట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ప్లోజర్స్ నుండి వాళ్ళ అప్రూవల్స్, లైసెన్సెస్ అవి చూపించారు. నేను చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను. అరౌండ్ 6:37 ఆ టైంకి వెళ్ళిపోయాను. బాగానే రిసీవ్ చేసుకున్నారు. మన కారు రాగానే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కదా, వాళ్ళు అప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నారు. నేను వచ్చానని స్పెషల్గా నా కోసం ఫోన్ చేసి వెళ్తే సిలిండర్ ఇప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సిలిండర్ ఇప్పేసి ఇట్లా బయటికి తీస్తారన్నమాట. నీట్గా బయటికి తీసిన తర్వాత దాన్ని ట్రాలీలో మౌంట్ చేసి వర్క్షాప్లోకి తీసుకెళ్తారు. ఇవన్నీ ట్రాలీలో మౌంట్ చేసి 65 లీటర్స్ సిలిండర్ 2022లో తీసుకున్నాము. అది 25 వచ్చింది కదా. 3 ఇయర్స్కి ఒకసారి హైడ్రో టెస్ట్ చేయించుకోవాలి. ఇది కంపల్సరీ. హైడ్రో టెస్ట్ చేయించుకోకపోతే ఆర్టీఓ ఫైన్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకు కూడా సేఫ్ ఉంటుంది. సిఎన్జి ఫిల్ చేసినప్పుడు ప్రెజర్ బాగా ఉంటుంది. ఇలా హైడ్రో టెస్ట్ చేయాల్సిన సిలిండర్ని తీసుకెళ్ళి బెంచ్లో మౌంట్ చేసి ప్రెజరైజ్ డీప్రెస్ చేసేస్తారు. ఇలా వర్క్షాప్ చూడండి. ఇది ఇన్స్పెక్షన్, థిక్నెస్, వెయిట్, హైడ్రో టెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల వాళ్ళు ఇంకా బ్రష్లు కూడా చేయలేదు అనుకుంటా. మన కోసం తీసుకెళ్ళి పెట్టారు. సిలిండర్ డీప్రెజరైజ్ చేసి ఇది ఇలా డ్రైన్ చేస్తారు కంప్లీట్గా. ఇది సిలిండర్ వెయిట్ చెక్ చేసుకున్నారు ఇనీషియల్గా. ఇదేమో క్లీనింగ్. నా సిలిండర్ది నేను వీడియో తీయలేకపోయాను, పర్మిషన్ లేదు. స్పెషల్గా పాత వీడియోస్ వాళ్ళు నాకు పంపించారు. ఇట్లా బెంచ్ మీద పెట్టి సిలిండర్ లోపల వైర్తో క్లీన్ చేస్తారు. ఆ మెటల్తో ఏమన్నా రస్ట్ ఏదైనా వచ్చేస్తాయి. దాని తర్వాత సొల్యూషన్ వేసి థిక్నెస్ చెక్ చేస్తారు. సిలిండర్ థిక్నెస్ అంతా ఓకే అయిన తర్వాత వాటర్ ఫిల్ చేస్తారు. వాటర్ ఫిల్ చేశాక ఈ వాటర్ జాకెట్లో సిలిండర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ జాకెట్లో బయట లోపల వాటర్ ఉంటుంది. దాన్ని హైడ్రో టెస్ట్ ప్రెజరైజ్ చేస్తారనమాట. అంటే సిలిండర్ ప్రెజర్ నార్మల్గా 220 kgs అలా ఉంటుంది కదా, మన సిఎన్జి కొట్టేది 200 kgs. ఇది 1.5 times ప్రెజరైజ్ చేస్తారనమాట. అరౌండ్ 350 kgs దాకా ప్రెజరైజ్ చేశారండి. ఆ సిలిండర్ ఎక్స్పాన్షన్ అది పక్కన ఉన్న మానోమీటర్లో తెలుస్తుంది. ఎక్స్పాండ్ అయితే బయట వాటర్ లెవెల్ ఇలా వెళ్తుంది. సో ఇది మన నేమ్ ప్లేట్ రెడీ అయిపోయింది. సో సిలిండర్ ప్రెజరైజ్ టెస్ట్ అయ్యి అంతా పాస్ అయిపోయి సిలిండర్ ఎక్స్ప్లోడ్ అది అవ్వలేదు కనుక మనకి ముందే ఫిక్సింగ్కి వచ్చేసాము. ఫిక్సింగ్ నీట్గా చేసేసి పెడతారు. ఇది నేమ్ ప్లేట్ పాతది తీసేసి కొత్తది పెట్టారు. ఇవన్నీ 2 నేమ్ ప్లేట్స్ మీకు చూపిస్తున్నాను. సిలిండర్ హైడ్రో టెస్ట్ అనేది కంపల్సరీ అండి. అది సిలిండర్ హెల్దీనెస్ చెక్ చేసుకోవాలి, లేదంటే అవి ఎప్పుడైనా పేలిపోతాయి. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ కూడా ఎవ్రీ 4 years హైడ్రో టెస్ట్ చేస్తారు. సేమ్ లైక్ సిఎన్జి సిలిండర్స్ కూడా కంపల్సరీ హైడ్రో టెస్ట్ చేయించుకోవాలి. ట్యాపింగ్ అది అయిపోయింది, ఫిట్టింగ్ అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ప్లోజివ్స్ నుండి సర్టిఫికెట్ వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ నుండి. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు మన సిలిండర్ నెంబరు, వెహికల్ నెంబరు, సిలిండర్ థిక్నెస్ ఎంత చెక్ చేస్తారు, సిలిండర్ ఇనీషియల్ వెయిట్ ఎంత ఉంది, ఫైనల్ ఎంత ఉంది, ఎక్స్పాండ్ ఎంత అయింది, హెల్దీ ఎలా ఉంది, పాస్ ఆఫ్ ఇలా అని మెన్షన్ చేసి సర్టిఫికెట్ వస్తుంది ఆన్లైన్లో. దీని మీద మనం టెస్ట్ చేసిన సెంటర్ వాళ్ళు స్టాంప్ వేసి మనకి ఇస్తారనమాట. 2 కాపీలు అలా ఇచ్చారు నాకైతే. ఒకటి మిస్ అయినా ఒకటి ఉంటుందని. 3 years ఇది వ్యాలిడిటీ. ఇదే మా క్యూట్ ఫ్యామిలీ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. సిలిండర్ హైడ్రో టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయించుకోండి. ఎవ్రీ 3 years ఇది మ్యాండేటరీ మన సేఫ్టీ కోసం కూడా. నేనంటే అటు వెళ్ళాను, ట్రిప్లో కలిసి వచ్చిందని చేయించేశాను. మీరైతే మాత్రం విజయవాడలో కూడా ఉంటుంది. రానున్న రోజుల్లో వైజాగ్, కాకినాడలో కూడా వచ్చేస్తాయి. దయచేసి అందరూ 3 years దాటంగానే సిలిండర్ హైడ్రో టెస్ట్ చేయించుకొని అప్డేటెడ్గా ఉండగలరని మనవి.